హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. తమ్నైల్లో చూసినట్టయితే ఈరోజు టాపిక్ వచ్చేసి బిగినర్ మిస్టేక్స్ అనమాట. ఇప్పుడే కొత్తగా జిమ్కి జాయిన్ అవుదాం, న్యూ ఇయర్ రెజల్యూషన్ అనుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అయింది. నేను కొన్ని టిప్స్ ఇస్తాను, అవి ఫాలో అవ్వండి. ఆ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసుకొని మీరు మీ గోల్ని రీచ్ అవ్వచ్చు. మిస్టేక్ నెంబర్ 1, జిమ్లో జాయిన్ అవ్వగానే గోల్ ఒకటి పెట్టుకోరు అనమాట. టార్గెట్ పెట్టుకోరు. వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఫ్యాట్ లాస్ అవుదాం అనుకుంటున్నారా, వెయిట్ గెయిన్ అవుదాం అనుకుంటున్నారా, స్ట్రెంత్ ట్రైనింగ్, గోల్ అనేది పెట్టుకోరు అనమాట. సో గోల్ ఒకటి పెట్టుకోండి నేను జిమ్లో జాయిన్ అవ్వగానే. మిస్టేక్ నెంబర్ 2, జిమ్లో జాయిన్ అయిపోయారు, ఫీజు కట్టేశారు. నెక్స్ట్ వర్కౌట్స్ వెళ్ళిపోయి ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి ఏది పడితే అది చేయకుండా ట్రైనర్ దగ్గరికి వెళ్ళండి. ట్రైనర్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి అని చెప్పి అడగండి. బేసిక్ స్ట్రెచెస్ అడగండి, స్ట్రెచింగ్స్ చెప్తారు. నెక్స్ట్ మొబిలిటీ కోసం కొన్ని వర్కౌట్స్ చేపిస్తారు. స్టార్టింగ్ డేనే వచ్చేసి ఆ మిషన్ ఈ మిషన్ అని చెప్పి చేయకండి. ఇది మిస్టేక్ నెంబర్ 2 అనమాట. మిస్టేక్ నెంబర్ 3, వర్కౌట్స్ అయిపోయింది. నెక్స్ట్ సప్లిమెంట్స్. మార్కెట్లో ప్రజెంట్ టాపిక్ సప్లిమెంట్. ప్రీ వర్కౌట్ అని, పోస్ట్ వర్కౌట్ అని, ఇంటర్మీడియట్ అని, ఇంట్రా వర్కౌట్ అని ఏంటేంటో వస్తున్నాయి. ముందు ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫుడ్ నుండి ఏమేమి వస్తాయి న్యూట్రియంట్స్ గూగుల్లో కొట్టండి, వస్తాయి. గూగుల్లో కొట్టి తెలుసుకొని ఆ ఫుడ్ని ప్రిఫర్ చేయండి ఎక్కువ. సప్లిమెంట్స్కి అయితే అసలు వెళ్ళదు. సో డబ్బులన్నీ తగలేసుకుంటారు సప్లిమెంట్స్ మీద. సో సప్లిమెంట్స్ మీద ఇన్వెస్ట్ చెయ్యొద్దు. 2 months 3 months తర్వాత మీకే తెలుస్తుంది, ఒక ఐడియా వచ్చింది అనమాట. మీకు జిమ్ అనేది ఒక అవగాహన వస్తే దాని తర్వాత సప్లిమెంట్స్కి వెళ్ళొచ్చు. ముందే జాయిన్ అవ్వగానే సప్లిమెంట్స్ మీద పెట్టేసి వే ప్రోటీన్లు అని చెప్పి, ప్రీ వర్కౌట్లు అని చెప్పి, మెయిన్ ప్రీ వర్కౌట్లు బాగా హల్చల్ జరుగుతుంది. ప్రీ వర్కౌట్స్ అసలు తీసుకోకండి. ఎందుకు? మీకు ఓన్ స్ట్రెంత్ ఉంటుంది కదా, దాన్ని బిల్డ్ చేసుకోండి. ప్రీ వర్కౌట్లు తీసుకొని మీరు ఏమన్నా పెద్ద పవర్ లిఫ్టరా, వెయిట్ లిఫ్టరా? మిస్టేక్ నెంబర్ 4, ఫ్యాట్ లాస్ అవ్వాలని చెప్పి డంబుల్స్ తీసుకొని సైడ్ బెండ్స్ కొట్టేస్తూ ఉంటారు, క్రంచెస్ కొడతా ఉంటారు. యాప్స్ కాదు కదా, ఫ్యాట్ కూడా ఏం కరదు. సో క్యాలరీ డెఫిసిట్ ఉంటేనే మీ ఓవరాల్ బాడీ ఫ్యాట్ నుండి కరుగుతూ ఉంటుంది. బట్ క్రంచెస్ కొట్టిన ఫ్యాట్ అనేది ఇంత కూడా కరగదు. ముందు అది మానేయండి. వర్కౌట్ అవ్వగానే వాకింగ్కి వెళ్ళండి, లేదంటే థ్రెడ్మిల్ వెళ్ళండి. ఇదే అనమాట మిస్టేక్ నెంబర్ 4. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకైతే అంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని మిస్టేక్స్ చెప్తాను. అంతే, ఉంటా, బాయ్.